అందరికీ నమస్కారం అండి. మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడం కొంత ఎంతగానో విచిత్రంగానూ ఉంటుంది. మీకు ఏమిటి హాస్పిటల్కి వస్తే ఇక్కడ భోజనానికి కూర్చోబెట్టారు ఏంటి, ఇది పెళ్ళా పేరంటమా, ఈ ఫోన్లు ఏంటి వీడియోలు ఏంటి అని అనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తామంటే, మీరు ఒక గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, ఒక మసీదుకి వెళ్తారు, పిల్లల కోసం దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ప్రసాదం ఇస్తారు, అవునా? అలాగే ఇక్కడ కూడా ఇది ఒక దేవాలయం లాంటిది, చర్చి లాంటిది, మసీదు లాంటిది. భగవంతుడు మీకు ఒక వీడియో ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో మీకు నా గురించి తెలియజేసి ఇక్కడికి తీసుకొస్తాడు. అలాంటి మీకు ఒక ప్రసాదం అందాలి అనేది మా ఉద్దేశం. అందుకే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాం. సరే, ఇక ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు, ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ఇలా భోజనాలు పెట్టరు. ఇది విచిత్రంగా ఉంటుంది. మీకు భోజనాలు పెట్టడం ఏంటరా బాబు హాస్పిటల్లో అంటే, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా భోజనం పెట్టరు. మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నామంటే, ఎంతో దూరాల నుంచి వస్తున్నారు, వేరు జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ఇక్కడ డాక్టర్ గారు చక్కగా మాకు ప్రెగ్నెన్సీ ఇస్తున్నారు మందులతో, న్యాచురల్గా. అలాంటి హాస్పిటల్కి వెళ్ళాలి అని భగవంతుడు దారి చూపించాడు. మేము అక్కడికి వెళ్ళి ప్రెగ్నెన్సీ పొందాలని ఆశతో ఇంత దూరం వస్తున్నప్పుడు, మీ అందరూ ఇక్కడికి వచ్చి ఊరు కాని ఊరిలో భోజనం కోసం మరి ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, దారి తప్పిపోతారు. అలాగే దొరికిన ఏదో బడ్డీ దగ్గర ఏదో ఒకటి తినేసి ఒక్కోసారి ఆరోగ్యం చెడగొట్టుకోవచ్చు. అలా కాకోకుండా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి సరైన ఆహారం అందాలి. ఒక బిడ్డని పొందాలంటే ఎలాంటి ఆహారం తినాలనే డౌట్ కూడా మీకు ఉంటుంది. అది కూడా ఒకసారి వాళ్ళకి క్లారిఫై చేసినట్టు ఉంటుంది, ఒక మోడల్ ఆహారం లాగా వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి మిమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చే ఆహారాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నారు ఏంటనేది. అవి మిగతా అంతా నేను కౌన్సిలింగ్లో చెప్తాను. ఎలాంటి ఆహారం తినాలి, ఎలా తింటే మంచిది, మీకు సంతానం కలుగుద్ది అనేది మీకు కౌన్సిలింగ్లో నేను చెప్తాను తర్వాత. ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రధాన కారణము, మీరు ఇంత దూరం నుంచి వచ్చి మరి పిల్లల కోసం వచ్చినప్పుడు మీ శరీరంలో మార్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, తినే ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవన్నీ మీరు గమనించాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మంచి ఆహారం తీసుకోవాలి. అందరికీ తెలుసు మంచి ఆహారం ఏది మంచి అనేది ఇక్కడ చెప్పడానికి. ఫస్ట్ మంచి మనసుతో వండుకోవాలి. మీ అమ్మలాగా ఒక మంచి మనసుతో మీ బిడ్డ బాగుండాలి, నా బిడ్డ అభివృద్ధి పదంలోకి రావాలి అని వండితే ఆహారం పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. అలాగే మంచి చేతుల మీదుగా తీసుకోవాలి, దేవుడు లాంటి చేతులు. అక్కడ పూజారి గారి ద్వారానో, పాస్టర్ గారి ద్వారానో, నువ్వు ఇంట్లో తింటే పులిహారే, అదే పూజారి గారి చేతుల మీద తీసుకుంటే ప్రసాదం. ఏమైంది మార్పు? అక్కడ దేవుడి దగ్గర పెట్టి, ఆ దేవుడి ప్రార్థనలు దాని మీద పెట్టి ఒక మంత్రజలం జల్లితే అది ప్రసాదం. బ్రెడ్ ద్రాక్షరసం నువ్వు వీధిలో తీసుకుంటే, బజారులో తీసుకుంటే అది బ్రెడ్ ద్రాక్షరసం అంతే. కానీ అదే పాస్టర్ గారి దగ్గర నుంచి తీసుకుంటే ప్రసాదం. ఇలా ముస్లింలు హలాల్ చేస్తారు. ఇలా ఆహారంలో కూడా మీ యొక్క వైబ్రేషన్, మానసిక శక్తిని దానికి జోడించాలి. అలాగే మేము పుణ్య దంపతుల చేత మీకు బిడ్డ పుట్టాలి అనే ఆలోచనతో వాళ్ళు చక్కగా వండి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి ఆహారాన్ని తయారు చేస్తున్నారు. అది మీకు మేము అందిస్తున్నాం. మంచి చేతులతో అందాలి అన్నప్పుడు ఇక్కడ కూడా మేము మా ఈ మంచి చేతులే అనుకుంటున్నాం. ఎందుకంటే 15,800 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించాము, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. ఇట్స్ ఏ వరల్డ్ రికార్డ్. అలా చేయగలిగామంటే దానికి కారణం ఏంటి? భగవంతుడు నా ద్వారా మీకు సంతానాన్ని అందించే దారి చూపించాడు. అంటే భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అని అర్థం. అక్కడ పూజారి గారు ఎలాగో, పాస్టర్ గారు ఎలాగో, ఇమామ్ గారు ఎలాగో నీ బాధలు దేవుడికి చెప్తారు, దేవుడిచ్చిన ప్రసాదం నీ చేతిలో పెడతారు. అలాగే ఇక్కడ కూడా మీ బాధని భగవంతుడి చెప్పి, భగవంతుడు ఇచ్చిన ఆ బిడ్డని మీ చేతిలో పెట్టే ఒక పూజారి లాంటి పాత్ర నాది ఇక్కడ. అలాగే నా చేతుల ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే మీకు కూడా అనుకున్న కోరిక నెరవేరి మీ బిడ్డ మీకు తొందరగా వస్తుందనే ఆశతో మేము మా చేతుల మీదుగా మీకు ఈ ప్రసాదం అందేటట్టు చేస్తున్నాం. ఇక థర్డ్ స్టెప్పు, ఒక స్టెప్ ఏమో మంచి మనసుతో వండుకోవాలి అన్నాను, రెండో స్టెప్పు మంచి చేతుల మీదుగా అందాలన్నాను, మూడో స్టెప్పు మంచి మనసుతో నువ్వు స్వీకరించాలి. టీవీలు చూస్తూ, ఫోనులు చూస్తూ, తిండి మీద ధ్యాస లేకుండా ఏదో తిన్నామంటే తిన్నామని లోపలికి తొక్కేస్తూ తినకూడదు.
ప్రతి ముద్ద, ప్రతి మెతుకు నీకు వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఉపయోగపడుతుంది, నా బిడ్డని ఇది ప్రసాదించబోతుంది అనే ధ్యాసతో మీరు స్వీకరించాలి దీన్ని. నువ్వు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం లాగా, యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదం లాగా, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదం లాగా దీన్ని స్వీకరించాలి. ఇదే పద్ధతి మీ ఇంటి దగ్గర కూడా కంటిన్యూ చేయండి. మీకు పిల్లలు పుడతారు, ఎందుకు పుట్టరో నేను చూస్తాను. మీరు అనొచ్చు, అదేంటండి మీరు ఏదో డాక్టర్ లాగా లేరు, ఇదేంటో మాటలన్నీ చెప్తున్నారు, ట్రాష్ అంతా చెప్తున్నారు, ఇదంతా నిజమా? మీరు ఒక్కసారి మంచి మనసుతో వండుకోండి అన్నా కదా, ఒక్కసారి మీ ఆయన్ని తిడుతూ అనండి. ఏదో చచ్చినాడు, మొదలష్టపోడు, నా మాట వింటలేదు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వింటున్నాడు అని చెప్పి మీ ఆయన్ని తిడుతూ అనండి. మీరు పెట్టిన ఫుడ్ తిని ఆయన ఖచ్చితంగా రోడ్డు మీదకి వెళ్ళి ఎవరో ఒకరు తిట్టి రాకపోతే అడగండి. మీరు గట్టిగా తిట్టి అనండి, మిమ్మల్నే తిట్టి వెళ్తాడు. వండి పెట్టి నిన్నే తిట్టి వెళ్తాడు. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదంతా మీకు ఆక్సిజన్, మీరు పిలుస్తున్నారు, బతుకుతున్నారు. ఆక్సిజన్ పిలిచే కదా బతుకుతున్నాం. చూపించు ఆక్సిజన్ అంటే చూపించగలవా? అది కూడా అంతే ఉంది. ఇవన్నీ మీకు తెలియట్లేదు, ఏ డాక్టరు చెప్పట్లేదు. ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు, ఐవీఎఫ్లు చేసినా రాని ప్రెగ్నెన్సీలు, ఆపరేషన్లు చేసినా రాని ప్రెగ్నెన్సీలు, మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాని ప్రెగ్నెన్సీలు డాక్టర్ వైఎస్ బాబు దగ్గర ఎందుకు జస్ట్ సింపుల్గా న్యాచురల్గా వస్తున్నాయి అంటే ఇదే. మిగతా ప్రపంచంలోని డాక్టర్లందరికీ డాక్టర్ వైఎస్ బాబుకి తేడా ఏంటంటే, మీ తాతలు ముత్తాతలు అరడజన్లు డజన్లు ఎలా కన్నారో ఆ పద్ధతిలో మిమ్మల్ని నేను నడిపిస్తూ ఉంటా. అదే తేడా. అందుకే మీరు కూడా అరడజన్లు డజన్లు కనొచ్చు. 2026 మనది. ఇక్కడి నుంచి మనం మీ ఇష్టం. ఓపిక ఉన్న వాళ్ళు అరడజను, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు డజన్ కూడా కనొచ్చు. ఒక రూట్ చూపిస్తా, ఆ రూట్లో మీరు ఎంతమంది బిడ్డలైనా తెచ్చుకోవచ్చు. ఓకే. తర్వాత వీడియో ఎందుకు తీస్తున్నాము? 500 రూపాయల ఫీజు మంది సంవత్సరానికి. డాక్టర్ భారీగా కాకోకుండా మీ అమ్మలాగా ఆలోచించింది. ఇంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు, బయటికి వెళ్తున్నారు, ఊరి కాని ఊరిలో పాపం దారి తప్పిపోతున్నారు, హోటల్ తెలియక వర్షం వస్తే తడిసిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్యూర్ వెజిటేరియన్ దొరక కొంతమంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుందో, ఏం కలుషితమై ఉంటుందో, ఏ గిన్నెల్లో వండేస్తారో, ఏ ప్లేట్లలో వండేస్తారో, ప్యూర్ వెజిటేరియన్ దొరకదో, గుడికి వెళ్ళి వచ్చాం, ఏమైనా ఇబ్బంది అయిద్దేమోనని ఎన్నో టెన్షన్లు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి మరి ఇలా స్వచ్ఛమైన ఆహారము, మంచి ఆహారము చక్కగా మనమే తెప్పించి పెడితే బాగుంటుంది అని ఒక అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించి చక్కగా ఈరోజు ఈ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మీరు ఎలాగైతే యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి రాగలిగారో అదే వీడియో, అదే ఫోటో చూసి మరి మంచి మనసున్న డాక్టర్లు ఇంకా బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకి ఇలా ఫుడ్ పెట్టుకోగలిగితే ఎంత బాగుంటుంది. ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది కదా. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. ప్రతి కార్యక్రమం కూడా ఎవరో ఒకరు స్టార్ట్ చేసింది. ఏమో ఈ కొండ మీద, విజయవాడ కొండ మీద ఒక పక్కన కనక దుర్గమ్మ, ఇంకొక పక్కన మేరీమాత ఉన్నారు. ఇద్దరు అమ్మలు కలిసి ఈ అమ్మలోకి ఆవహించి చక్కగా ఈరోజు మీ యొక్క కడుపు ఆకలి తీర్చాలని ఆ దేవతలే కంకణం కట్టుకుని ఈ ప్రసాదం మా చేతుల ద్వారా అందేటట్టు చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. మరలాగే మీ అందరూ కూడా తొందరలోనే మాతృదేవత, పితృదేవతలు అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా మా చేతుల మీదుగా ప్రసాదం అందితే మీకు మేలు జరిగిద్దనే ఉద్దేశంతోనే మా చేతుల మీదుగా ప్రసాదం అందాలి, మీకు ఆహారం అందాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఏర్పాటు చేశాం. మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ఫోటోలు, వీడియోలు చూసి కంగారు పడకుండా, ఏదో ప్రచారం కోసం అనుకోకుండా ఒక మంచి ఉద్దేశం, ఇంకొక డాక్టర్ గారి మనసు కూడా మారి, అలా ఇంకొక డాక్టర్ గారి మనసు వారి, అలా పెట్టుకుంటూ వెళ్తే అందరూ డాక్టర్లు ఇలా భోజనం పెట్టగలిగితే ఎంతో బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం, మరో ఉద్దేశం కాదు. సో మీకు మా చెయ్యి ఎందుకు మంచిది నేను అంటున్నానంటే, కొన్ని వేల మందికి అన్నదానం చేశాం. లయన్స్ క్లబ్లోను, వాకర్స్ క్లబ్లోను నేను ఈ కృష్ణా మరి ఎన్టీఆర్ డిస్టిక్లు రెండింటికి రీజనల్ చైర్మన్గా ఉన్నా. మేడం గారు విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. ఒక జిల్లా స్థాయిలో 2 పోస్టులు ఉన్నాం, భార్యాభర్తలు ఇద్దరం. చాలా అరుదుగా ఇస్తారు, ఒకే ఇంట్లో ఈ 2 పోస్టులు ఇవ్వరు. జిల్లా స్థాయి పోస్టులు ఇస్తున్నారంటే మేమిద్దరము కూడా అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆవిడ కూడా జనరల్గా భర్త ఏదన్నా ఖర్చు పెడుతుంటే భార్యలు ఏమంటారు, అమ్మో చాలా ఖర్చు పెట్టేస్తున్నాడు అని చెప్పి లాగడంటారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఐడియాలు ఇస్తూ ఉంటుంది ఖర్చుకి. ఎంతోమంది స్త్రీలు ఇంటి దగ్గర ఉండి వాళ్ళు జీవనోపాధికి ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళ కుట్టు మిషన్లు ఇస్తే బాగుంటుంది,
చక్కగా ఆర్థికంగా ఉపయోగపడుతుంది, లేదా గ్రైండర్లు ఇద్దాము అలా ఆలోచన చేసి కొన్ని వేల మందికి మనం అట్లాగా సేవా కార్యక్రమాలు చేయడానికి ఆవిడ నాకు ఇన్స్పైరింగ్గా మోటివేషనల్గా ఉన్నారు. అలాగే చాలామంది స్కూల్ పిల్లలు చిన్న ఎగ్జామ్ తప్పారంటేనే ఫెయిల్ అయిపోతే చచ్చిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. వాళ్ళకి సైకాలజిస్టులను తీసుకెళ్ళి స్కూళ్ళల్లో మోటివేషనల్ క్లాసులు ఇప్పిస్తున్నాం. అలాగే కళ్ళజోడులు లేక కంటికి చూపు మందగించి బ్లాక్ బోర్డు కనపడక హెడ్ఏక్ వచ్చి స్కూల్ మానేయడం, చదువులు వెనకబట్టడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మరి ఐ స్క్రీనింగ్లు చేసి స్కూళ్ళల్లో కళ్ళజోడులు ఇప్పించి వాళ్ళందరికీ చదువులో ముందుండేటట్టుగా ఆ మార్గం చూస్తున్నాం. అట్లాగే స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇస్తున్నాం, కాలేజీ పిల్లలకి స్కూల్ ఫీజులు కడుతున్నాం. ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు. లేడీస్కి ముఖ్యంగా ఆడపిల్లలు క్యాన్సర్తో చనిపోయే వాళ్ళలో 100 మందిలో 80% సర్వికల్ క్యాన్సర్. భారతదేశంలో సర్వికల్ క్యాన్సర్తో 80% స్త్రీలు చనిపోతున్నారు. అలాంటి సర్వికల్ క్యాన్సర్కి జస్ట్ ఒక టీకా వేస్తే చాలు. 9వ సంవత్సరం నుంచి 13వ సంవత్సరం వయసులో స్కూల్ పిల్లలకి ఆ టీకా వేస్తే వాళ్ళకి ఆ క్యాన్సర్ నుంచి విముక్తులు అవుతారు, కాబోయే అమ్మల్ని కాపాడుకోవచ్చు క్యాన్సర్ నుంచి అని గుర్తించి మరి క్యాన్సర్కు 2,500 రూపాయలు టీకా అవుతుంది, అందరూ వేయించుకోలేకపోతున్నారని ఆ 2,500 రూపాయల టీకాని మేము ఉచితంగా స్కూల్లోకి వెళ్ళి స్కూల్ పిల్లలకి 9 to 13 ఇయర్స్ పిల్లలకి టీకా రూపంలో వేసి అమ్మల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. చూసారండి, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చేయగలుగుతున్నామంటే భగవంతుడు మా ఇద్దరిలో ఉండబట్టే మేము ఈ దంపతులుగా మేము చేయగలుగుతున్నాం. ఆయన ఇవ్వకపోతే నేను చేయలేను. చేయించేది ఆయన. ఒక ట్రస్టీగా నన్ను పెట్టి ఆయన ఇస్తూ నాతో ఆ పనులన్నీ చేయిస్తున్నాడని భావించి మేము చేస్తున్నాం. కాబట్టి భగవంతుడికి దగ్గరగా ఉన్న మేము మా ద్వారా మీకు ఆహారం అందితే, ఆ ప్రసాదం అందితే మీరు అనుకున్న కోరిక నెరవేరి చక్కగా మీరు పండంటి బిడ్డను పొందుతారని ఆశతోనే మేము ఈ ప్రసాదం అందిస్తున్నాం. మీరు అందరూ స్వీకరించండి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకోకుండా చక్కగా భగవంతుడి స్మరణలో సేకరించి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు. మేడం గారు కూడా బ్లెస్ చేస్తారు. చెయ్యాలి మేడం. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి, త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.